హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్యాటరింగ్ స్టైల్‌లో చేసుకునే బీట్రూట్ తాలింపునైతే చేసుకుందాము. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. దీంట్లో పచ్చెనగపప్పు, కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బీట్రూట్ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి చాలా మంచిది. ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు అండ్ అలాగే జీలకర్ర వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్‌లోంచి వాటర్ రిలీజ్ అయ్యి మాడకుండా ఉంటుంది. అలాగే మనకి త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది. పచ్చెనగపప్పుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని, ఇలా 30 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. బీట్రూట్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండిటిని ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా యూజ్ చేయొద్దు. జస్ట్ మనకి బీట్రూట్ మునిగే వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. మనం వాటర్ అనేది ఎక్కువ వేయడం వల్ల ఆ వాటర్‌ని పడేస్తాం కదా! దాంట్లోనే విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఇందులోకి మనం కొబ్బరి, కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి అలాగే చిన్న 1 ఇంచ్ అల్లం ముక్కని కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా బరక్గా పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరనేది ఇలా బరక్గా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. చూసారు కదా! బీట్రూట్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకోండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న బీట్రూట్ అండ్ అలాగే పచ్చిశనగపప్పును కూడా అందులోకి వేసి ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. చెమ్మ అనేది లేకుండా పొడి పొడిగా అయ్యే వరకు బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్‌ని ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఆయిల్స్ కూడా ఎక్కువ పట్టవు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనం ముందుగా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా! కొబ్బరి అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని దీన్ని మొత్తాన్ని ఇందులోకి వేసి పచ్చివాసన పోయే వరకు కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే కొబ్బరి, పచ్చిమిర్చి అనేది మాడిపోతుంది. కొబ్బరి అనేది బాగా ఫ్రై అయిపోయి ఆ మసాలా అంతా బీట్రూట్‌కి పట్టే వరకు ఒక 3-5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్‌ని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా నేను ఆనియన్స్‌లో కొద్దిగా సాల్ట్ వేశాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్‌లో మనం స్టవ్ ఆపే ముందు కొత్తిమీరను కూడా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ హెల్తీగా అయిపోయే బీట్రూట్ ఫ్రై అనేది ఇంట్లోనే సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఇది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా మార్నింగ్ చాలా క్విక్‌గా చేసేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.